సోను సింగ్ మీద తుపాకీతో కాల్చడం జరిగింది. ఇబ్రహీం అనే వ్యక్తి అంటే గోవులకు రక్షణగా వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఎట్లా చూసేది ఉంది, ఉన్న సర్కార్ కాంగ్రెస్ సర్కార్. ఇంతకుముందు దరిద్రంగా బీఆర్ఎస్ ఉండే. ఆనా కొడుకులు ఉన్నప్పుడు కూడా ఇవే గోవులపై గోహత్యలు విపరీతంగా, గోరక్ష జరిగేటప్పుడు ఎవరైతే గోరక్షకు పాల్పడతారో, రక్షిస్తారో వాళ్ళపై అడగోలు కేసులు నాపై కూడా పెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కేసులు వెంబడి కాంగ్రెస్ ఎంఐఎం తొత్తులు కదా ఎంతైనా, ఎంఐఎం గుండాలు ఇవాళ డైరెక్ట్గా దాడులు చేస్తారు. దాడులు పోయి విపరీతంగా దాడులు చేసుడు, ఇప్పుడు మితిమీరి కాల్పులు, తుపాకీలు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మరి ఇలా ఒకప్పుడు బీహార్ తలపించే రాష్ట్రంగా మారబోతుందా మరి కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అని? శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు తెలంగాణ. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఎవరున్నారు? హోమ్ మినిస్టర్ ఎవరు లేరు. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ హోమ్ మినిస్టరు ఎంఐఎం నాయకులు ఇవాళ వాళ్ళ చేతిలో హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇలా ఎన్నో గుడులపై అడ్డగోలు దాడులు, విగ్రహాలు ధ్వంసం, బ్యాక్ టు బ్యాక్. ఎప్పుడన్నా నిన్నారా కంటిన్యూగా ఇన్ని విగ్రహాలపై దాడులు, గుళ్ళపై దాడులు? అంటే భయం భక్తి అనేదే లేదు ఎవరైతే దాడులు చేస్తున్న ఒక వర్గం వారికి. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది, ఎంఐఎంకి కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది.